కాంగోలో అసలు ఏం జరుగుతుంది? కాంగో మరియు రవాండా దేశాల మధ్య మరొక యుద్ధం ప్రారంభం కాబోతుందా? ఒకవేళ ఈ యుద్ధం మొదలైతే ప్రపంచవ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? మనం ప్రతిరోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ల రేట్లు విపరీతంగా ఎలా పెరుగుతాయి ఒకవేళ ఈ యుద్ధం స్టార్ట్ అయితే? ఈ యుద్ధంలో ఎథనిక్ వార్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మన నార్త్ ఈస్ట్ లో ఎలాగైతే ముఖ్యంగా మణిపూర్ లో రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలు ఎలాగైతే జరుగుతున్నాయో సేమ్ అలాగే కాంగోలో కూడా నార్త్ ఈస్ట్ లో రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. దీంట్లో ఫారెన్ కంట్రీస్ పాత్ర కూడా ఉంది. జెనూసైడ్ అంటే నరసంహారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. 8 లక్షల మందిని పట్టపగలు ఊచకోత కోశారు. అసలు ఏం జరిగింది? వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా కేజీఎఫ్ తరహాలో బంగారు గనుల కోణం కూడా ఉంది ఇక్కడ. ఈ బంగారు గనుల కోసమే ఈ యుద్ధం ప్రారంభం కాబోతుందా? బంగారు గనులు అనగానే వెస్టర్న్ దేశాలు మొట్టమొదట మన గుర్తుకొస్తాయి. ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు వాలినట్లు ఆయిల్ నిక్షేపాలు, బంగారు గనులు, డైమండ్స్, వజ్రాలు ఎక్కడ కనిపించినా అక్కడ ఈ వెస్టర్న్ దేశాలు ప్రత్యక్షమవుతాయి. ఈ కాంగో యుద్ధం వెనక ఆ యాంగిల్ ఏమైనా ఉందా? వీటన్నింటి గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వార్ వెనుక ఉన్నటువంటి హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 year తర్వాత హిస్టరీ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నట్లయితే ఫస్ట్ లైక్ బటన్ కొట్టండి. ఇక ముందు స్టార్ట్ చేయబోయే హిస్టారిక్ వీడియోస్ కి ఇది తొలి వీడియో అని అనుకోండి. డిలీట్ చేయబడిన ఓల్డ్ వీడియోస్ కూడా కాస్త అటు ఇటుగా మార్చి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. ఆఫ్రికా ఖండాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. ఈ దేశంలోనే ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోని ఆనుకొని చాలా దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అంగోలా ఉంది, జాంబియా, తాంజానియా, రవాండా, బరుంది, ఉగాండా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుడాన్, రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఇన్ని దేశాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. వీటన్నింటితో ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ పక్కలో బల్లెన్లా ఒక దేశం ఉంది. ఇక్కడ చూడండి, సర్కిల్ చేసి పెట్టాను. రవాండా అనే దేశం ఉంది. ఈ యుద్ధ వాతావరణానికి ఇండైరెక్ట్ గా ఈ రవాండా అనే దేశమే కారణం. రవాండా అనే దేశం ఎందుకు కారణము అంటే ప్రతీకారంతో రగిలిపోతుంది ఆ దేశం. రవాండా దేశం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గురించి ముందు తెలుసుకుందాం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఒక ప్రావిన్స్ ఉందండి. ఇక్కడ రెడ్ సర్కిల్ తో రౌండ్ అప్ చేసి పెట్టాను. దీన్నే నార్త్ కివు అంటారు. సరిగ్గా ఇక్కడే ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ నార్త్ కివును ఆనుకొని అటువైపు రవాండా అనే దేశం ఉంది. ఈ నార్త్ కివులో కాంగో సైన్యానికి వ్యతిరేకంగా కొంతమంది రెబల్స్ వెపన్స్ పట్టుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎలాగైతే మనం ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా తాలిబన్లు ఈ వెపన్స్ పట్టుకొని యుద్ధం చేశారు. అదేవిధంగా మొన్న సిరియాలో ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడి రెబల్స్ వెపన్స్ పట్టుకొని యుద్ధం చేసి గవర్నమెంట్ని ఎలా పడేశారో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ M23 రెబల్స్ ఆయుధాలు పట్టుకొని గవర్నమెంట్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అక్కడి సైన్యం ఈ రెబల్స్ దాటిని తట్టుకోలేక సరెండర్ అయిపోయారు. ఈ రెబల్స్ మరియు కాంగో సైన్యం మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, అంతర్గత యుద్ధం అనేది ఇప్పటిది కాదు, గత కొన్నేళ్ల నుండి కొనసాగుతూ వస్తుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ ఇక్కడ UN పీస్ కీపర్స్ను కూడా పెట్టింది. ఆ పీస్ కీపర్స్ని కూడా ఈ రెబల్స్ లేపి పడేశారు. 15 మంది పీస్ కీపర్స్ నిన్నటి రోజు మరణించారు. వీళ్ళంతా కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన వాళ్ళు. దాంతో సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ కాంగో సైన్యం తన సైన్యాన్ని మాత్రమే నమ్ముకోవడం కాకుండా రొమానియా నుండి కూడా కొంతమంది మెర్సనరీస్ని రెంట్ తీసుకుంది యుద్ధం చేయడానికి. డబ్బుల కోసం వచ్చిన వాడికి దేశభక్తి ఎలా ఉంటుంది చెప్పండి? రెబల్స్ ఆక్రమణ మొదలుగానే ఈ రొమానియన్స్ బాబోయ్ మాకు దీంతో సంబంధం లేదు, ఏదో 4 డబ్బులు ఇస్తే యుద్ధం చేయడానికి వచ్చాం, మమ్మల్ని వదిలిపెట్టని చెప్పేసి సరెండర్ అయిపోయి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోయారు. అలా ఉంటది కిరాయి గుండాల్ని నమ్ముకుంటే. కాబట్టి ఎప్పుడూ కూడా మన సైన్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి. ఇప్పుడు ఈ రెబెల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? వీళ్ళ ఎజెండా ఏంటి? అసలు ఈ రెబెల్స్ కి M23 రెబెల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటారు? చాలా పెద్ద రీజన్ ఉందండి. ఈ కాంగో దేశంలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో తుత్సీ అనే ఎథనిక్ కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళు మొదటి నుండి కూడా కాంగో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు పోరాటాలు చేస్తున్నారంటే తమకు అన్యాయం జరుగుతుంది, తమ కమ్యూనిటీని ఈ గవర్నమెంట్ కావాలని తొక్కివేస్తుంది, మాకు జాబ్స్ లేవు, గవర్నమెంట్ ఎప్పుడు కూడా మా పైన అనుమానంతో చూస్తూ ఉంటుంది, అందుకే మా వాళ్ళని ఆర్మీలో కూడా తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడి ఎథనిక్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా కలిసి, ప్రజలందరూ కూడా కలిసి నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద పీపుల్ CNDP అనే ఒక
పార్టీని స్థాపించారు. వీళ్ళు మొదట్లో ఆయుధాలు పట్టుకొని గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మన దగ్గర నక్సల్స్ ఎలాగైతే ఉన్నారో అలా వీళ్ళు పోరాటాలు చేసేవారు. గెరిల్లా వార్ తరహాలో వీళ్ళు గవర్నమెంట్కి చెందిన సైనికుల్ని అనేక మందిని చంపేశారు. దాంతో గవర్నమెంట్ కాళ్ళ బేరానికి వచ్చింది. ఇదంతా నేను ఎప్పటి గురించి మాట్లాడుతున్నాను? 2009 మార్చ్ 23. సరిగ్గా ఈరోజు ఈ సిఎన్డిపి మరియు కాంగో గవర్నమెంట్ మధ్య ఒక పీస్ ట్రీటీ జరిగింది. పీస్ ట్రీటీ ఒప్పందం ఏంటి? పీస్ ట్రీటీలో ఏముంది? సిఎన్డిపి లీడర్ నకుందాని ఏదైతే అరెస్ట్ చేశారో ఆ లీడర్ని వెంటనే విడుదల చేయాలి. అంతేకాదు ఈ ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయినటువంటి ఎంతో మంది పోరాట యోధులని, జైళ్లలో మగ్గుతున్న తుత్సీ కమ్యూనిటీకి చెందిన వీరులని విడుదల చేయాలి. దానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. సిఎన్డిపి తిరుగుబాటు దళం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా ఆయుధాలు పక్కకు పెట్టేసి లొంగిపోయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీని స్థాపించుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. ఆ పార్టీని గవర్నమెంట్లో చేర్చుకోవాలని కూడా డిసిజన్ తీసుకున్నారు. మరి గవర్నమెంట్లో చేర్చుకుంటే వాళ్ళకి పదవులు కూడా ఇవ్వాలి కదా. సిఎన్డిపి ప్రామినెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ మంత్రి పదవులు. ఈ తుత్సీ కమ్యూనిటీకి చెందిన వార్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆర్మీలోకి తీసుకోకుండా అనుమానంతో ఏదైతే చూస్తున్నారో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి సిఎన్డిపి దళాలను ఆర్మీలోకి కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా 2009 పీస్ ట్రీటీలో భాగంగా చేసుకున్నటువంటి ఒప్పందాలు. ఈ ఒప్పందానికి గవర్నమెంట్ అయితే ఒప్పుకుంది, కానీ ఇతర కమ్యూనిటీస్ మరియు ప్రజలు అసలు ఒప్పుకోలేదు. తుత్సీ కమ్యూనిటీని అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఆ దళాన్ని ఆర్మీలోకి ఎలా తీసుకుంటారు? ఆ దళాన్ని గవర్నమెంట్లోకి ఎలా తీసుకుంటారు? ఆ మినిస్టర్ అక్కడి నుంచి ఆర్డర్ వేస్తే మేం దాన్ని పాటించాలని చెప్పి మిగతా లోకల్స్ దీన్ని వ్యతిరేకించాయి. దాంతో ఓటు బ్యాంకు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. తమ ఓటును కాపాడుకోవడానికి కాంగోలీస్ గవర్నమెంట్ మెల్లిమెల్లిగా ట్రీటీలో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా పక్కకు పెట్టడం మొదలుపెట్టింది. ట్రీటీని తుంగలో దొక్కడం మొదలుపెట్టింది. ప్రామిస్ చేసిన విధంగా తుత్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం మానేశారు. ఆర్మీలోకి తీసుకోవడం మానేశారు. పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ని మెల్లిమెల్లిగా పక్కకు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఒప్పందం జరిగిన సరిగ్గా 3 ఏళ్ల తర్వాత 2012లో 300 మంది సోల్జర్స్ ఈ పార్టీ నుండి పక్కకు వచ్చేసి M23 అనే ఒక దళాన్ని రీస్టార్ట్ చేశారు. M23 అనే పేరు ఎందుకు వచ్చిందండి? పీస్ ట్రీటీ ఏ రోజు జరిగిందని చెప్పాను? 2009 మార్చ్ 23. ఆ మార్చ్ 23 అనే డేట్ తీసుకొని ఆ రోజు మీరు చేసిన ఒప్పందానికి దగా చేశారు కాబట్టి ఆ డేట్నే తీసుకుంటాం మేము ఈ పోరాటానికని M అంటే మార్చ్ M23 అని పేరు పెట్టుకున్నారు. 2012లో ప్రారంభమైనటువంటి ఈ M23 దళానికి 2 నాయకులు ఉన్నారు. సుల్తానీ మెకంగా, బోస్కో టగాండా. ఈ బోస్కో టగాండా చాలా ఫేమస్ అక్కడ. ద టర్మినేటర్ అంటారు ఇతన్ని. ప్రారంభంలో వీళ్ళిద్దరూ విడివిడిగా పోరాటాలు చేసేవారు, కానీ ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా కూడా వీళ్ళపైన ఒత్తిడి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అదే పుతిన్ ని అరెస్ట్ చేయాలని అప్పట్లో ఒక కోర్టు తీర్పిచ్చింది కదా, ICC. ఆ ICC ఈ టగాండాను కూడా అరెస్ట్ చేయాలని అరెస్ట్ వారెంట్ డిక్లేర్ చేసింది. అంతేకాదు ఒక దేశ ఆర్మీని తట్టుకునేంత ఈ రెబెల్స్కి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళను ఎవరు ట్రైన్ చేస్తున్నారు అని యునైటెడ్ నేషన్స్ ఆరా తీస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టులో రవాండా పేరుంది. ఈ రవాండా అనే దేశం M23 దళాలకు శిక్షణ ఇస్తున్నట్లు, వెపన్స్ ఇస్తున్నట్లు, కాంగో ఆర్మీ పైన రెచ్చగొడుతున్నట్లుగా రిపోర్టు తెలిపింది. 1971లో అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో పాకిస్తాన్ దారుణాలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో భారతదేశం ఏం చేసింది? బంగ్లాదేశ్ పోరాట యోధులను మన ఇండియాలోకి పిలుచుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది. విశ్వాసం లేని బంగ్లాదేశ్ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కుక్కలు ఇదంతా మర్చిపోయారు. ఏ దేశమైతే బంగ్లాదేశ్ అస్తిత్వానికి హెల్ప్ చేసిందో ఆ దేశ పౌరులనే చంపడం మొదలుపెట్టారు. 1971లో భారత్ ఎలాగైతే ఈస్ట్ పాకిస్తాన్ పోరాట యోధులకు హెల్ప్ చేసిందో సరిగ్గా అలాగే ఈ రవాండా M23 రెబెల్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంతకీ రవాండాకి ఏంటి ఇంట్రెస్ట్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి? దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, 8 లక్షల మందిని పట్టపగలే ఊచకోత కోసారని. ఆ 8 లక్షల మంది కూడా ఈ రవాండాకు చెందిన ప్రజలు. దీన్నే రువాండన్ జెనూసైడ్ అంటారు. 1994లో జరిగింది ఇది. ఈ తుత్సీ కమ్యూనిటీ ఒక కాంగోలోనే కాదు, చుట్టుపక్కల దేశాల్లో కూడా ఉన్నారు. రువాండాలో కూడా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. రువాండాలో ఉన్నటువంటి హుతూస్ కమ్యూనిటీ మా దేశంలో ఈ తుత్సీ కమ్యూనిటీ ఉండడానికే వీల్లేదు అని చెప్పి వాళ్ళపైన అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగైతే బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల పైన అరాచకాలు చేస్తున్నారో అలా ఈ హుతూస్ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు
తుత్సీ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళపైన అరాచకాలు చేసేవాళ్ళు. టార్చర్ చేయడం, కనిపించిన వాళ్ళని కనిపించినట్లు చంపేయడం, అలా మొత్తం 8 లక్షల మందిని నరసంహారం చేశారు. పాకిస్తాన్లో హిందువులను రూపుమాపడానికి ఒకప్పుడు ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో హిందువులను రూపుమాపడానికి ఇప్పుడు ఏం జరుగుతుందో సేమ్ అలాగే 1994 సమయంలో ఈ తుత్సీ కమ్యూనిటీని వాష్ చేయడానికి అక్కడ ఒక పెద్ద జెనోసైడ్ జరిగింది. 8 లక్షల మందిని అలా చంపేశారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. రువాండాలో తుత్సీ కమ్యూనిటీకి చెందిన గవర్నమెంట్ వచ్చేసింది. కాబట్టి ఈ తుత్సీ గవర్నమెంట్ ఈ హుతూస్ రెబల్స్కి చెందినటువంటి ప్రధానమైన దళం FDLR, ఈ FDLR సభ్యులను ఏరి ఊచకోత కోయడం మొదలుపెట్టారు. దాంతో ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగినటువంటి ఈ హుతూస్ దళ సభ్యులు కొంతమంది దేశం విడిచి పక్కనే ఉన్నటువంటి ఈ కాంగోలోకి వచ్చేసారు. మరి ఈ కాంగో సైన్యం వాళ్ళని అడ్డుకోవాలి కదా సరిహద్దుల్లో. కాంగో ఏం చేసింది, వీళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పింది. ఎలాగైతే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తానీస్ దళాలకి ఆశ్రయం కల్పించి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ దేశం మీదకి ఊసుగొలుపుతున్నారో సేమ్ అలాగే ఈ కాంగో దేశం ఏం చేసింది, FDR దళ సభ్యుల్ని తన దేశంలోకి తీసుకొని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంది. ఎందుకు ఈ కాంగోకి FDLR పైన అంత ఇంట్రెస్ట్ అంటే, ఈ కాంగో గవర్నమెంట్ కూడా పంటి కింద రాయిలా ఉన్నటువంటి ఈ తుత్సీ కమ్యూనిటీని ఏరివేయాలని చూస్తూ ఉంది. గవర్నమెంట్ నేరుగా పాల్గొంటే బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి చేతికి మట్టంటకుండా ఈ హుతూస్ దళం ఏదైతే ఉందో FDLR, వీళ్లను అడ్డు పెట్టుకొని తుత్సీ కమ్యూనిటీ పైన దాడులు చేపిస్తే అప్పుడు సేఫ్గా ఉంటుందని ఈ కాంగో మాస్టర్ ప్లాన్. దాంతో ఈ కాంగో ఆర్మీ, FDLR దళ సభ్యులు ఇద్దరూ కలిసి తుత్సీ కమ్యూనిటీ పైన అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. 2012 నుండి 2013 మధ్య సంవత్సరం పాటు నార్త్ కివు అనే ఈ ప్రాంతంలోనే ఆల్రెడీ ఒక పెద్ద అంతర్గత యుద్ధం జరిగిందండి. వేల మంది మరణించారు. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేసి 2 దళాలని కాంప్రమైజ్ చేసి మరొకసారి ఒక ఒప్పందాన్ని కుదుర్చాయి. గాజాలో ఎలాగైతే ప్రస్తుతం సీజ్ ఫైర్ కొనసాగుతుందో అలా సీజ్ ఫైర్కి ఒప్పించారు. ఉగాండాలో కొన్ని వేల మంది M23 ట్రూప్స్ సరెండర్ అయ్యారు. మళ్ళీ కాంగో గవర్నమెంట్ ఏమని ప్రామిస్ చేసింది, తుత్సీ కమ్యూనిటీకి ఎలాంటి నష్టం కలగకుండా, ఎలాంటి అన్యాయం జరగకుండా మేం చూసుకుంటామని హామీ ఇచ్చింది ఆఫ్రికా అన్ని దేశాల సమక్షంలో. కానీ 10 ఏళ్ల తర్వాత ఈ తుత్సీ కమ్యూనిటీ ఇప్పటికీ కూడా కాంగో గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుందని ఆరోపించడమే కాదు, ఓపిక కట్టలు తెంచుకున్నటువంటి ఈ తుత్సీ కమ్యూనిటీ 2021లో మరొకసారి ఆయుధాలను చేతపట్టారు. ఈసారి దళానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడి పేరు సుల్తానీ మకెంగా. 100 రెబల్ ఫైటర్స్ ని తీసుకుని మళ్ళీ M23 దళానికి ప్రాణం పోశాడు. మళ్ళీ రెబల్ వార్ స్టార్ట్ చేశాడు. మొదటిసారి చేసిన దాడి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో M23లో మునుపటి ఉన్నటువంటి ఉత్సాహము, ఉరకలు అవన్నీ ఏం లేవు, తుస్సుమంది అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ పులిగద 2 అడుగులు వెనుకకేసి పంజా విసిరినట్టుగా మరొక పంజా విసిరాడు. దీన్నే M23 మూవ్మెంట్ అంటారు. ఈ మూవ్మెంట్లో భాగంగా చేసిన పంజాలో బునాగానా అనే ప్రాంతాన్ని M23 దళాలు క్యాప్చర్ చేసుకున్నాయి. జూన్ 2023లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ M23 దళ సభ్యులు పోరాటం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, మహిళల్ని రేప్ చేస్తున్నారు, దోచుకుంటున్నారు, దోపిడీలు చేస్తున్నారని ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి హ్యూమన్ రైట్స్ ఈ రిపోర్ట్లో ఎంతవరకు నిజముందో తెలీదు, ఎందుకంటే ఇదంతా కూడా రాజకీయం. అంతేకాదు ఈ M23 దళ సభ్యులకి ఇప్పటికీ కూడా రువాండా కంట్రీ సపోర్ట్ చేస్తూ ఉందని ఆరోపించింది. రువాండా కంట్రీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? రువాండా కంట్రీకి ఉన్నటువంటి ఒకే ఒక కంప్లైంట్, మా దేశంలో ఒక టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసినటువంటి దళం HDLR, ఈ HDLRని నువ్వు పెంచి పోషిస్తున్నావు. అంతేకాదు 1994లో తుత్సీ నరసంహారం ఎలా అయితే జరిగిందో అలా నువ్వు ఇప్పుడు కాంగోలో నరసంహారం చేస్తున్నావు ఈ HDLRను అడ్డు పెట్టుకొని. కాబట్టి ఈ రువాండా తమ యొక్క ఎథనిక్ గ్రూప్ తుత్సీ కమ్యూనిటీకి సపోర్ట్ ఇస్తూ ఉంది. అర్థమైందనుకుంటా మీకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉందో. కానీ రువాండా ఇప్పటికీ కూడా బయటకి ఎక్కడా కూడా మేము సపోర్ట్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, నిరాకరిస్తూ ఉంది ఇప్పుడు కూడా. అలా 2023 నుండి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ M23 మూమెంట్ అండ్ కాంగో సైన్యం వీళ్ళ మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ రీసెంట్గా జరిగినటువంటి సిరియా వార్తో మరి వీళ్ళంతా ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ మెరుపు దాడిగా 2025 జనవరిలో ఒక అటాక్ స్టార్ట్ చేశారు. దీన్నే 2025 గోమా అఫెన్సివ్ అంటారు.
కేవలం 2-3 రోజుల్లో గోమా అనే ఒక సిటీ మొత్తాన్ని కూడా ఈ M23 దళాలు ఆక్రమించుకోవడంతో ఆ స్పీడ్ని చూసి యునైటెడ్ నేషన్స్ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఏంటా స్పీడ్, జస్ట్ కొన్ని వందల్లో వేలల్లో ఉన్నటువంటి రెబల్స్ ఒక దేశ సైన్యాన్నే అంత ఈజీగా ఎలా కొట్టగలుగుతున్నారు. వాళ్ళ ఆక్రమణను చూసి మెర్సనరీస్గా పోరాటానికి వచ్చినటువంటి రొమానియన్ సోల్జర్స్ అక్కడికక్కడ వెపన్స్ పడేసి సరెండర్ అయిపోయి బతుకుంటే బఠానీలు తినైనా బతకొచ్చని చెప్పి మాకు ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు, ఏదో 4 రాళ్ళు వస్తున్నాయని రాత్రికి రాత్రి పెట్టేవేడే సర్దుకుని వెళ్ళిపోయారు, పారిపోయారు. అంటే చూసుకోండి వాళ్ళ ఆక్రమణ ఏ రీతిలో ఉందో. కాంగోకు చెందినటువంటి సైన్యం మొత్తం కూడా సరెండర్ అయిపోయారు. కాంగో జనరల్ ముందుండి అక్కడ దళాల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే ఒక స్నైపర్ అటాక్ జరిగి జనరల్ని అక్కడికక్కడే చంపేశారు. గామా కాంగో సైన్యానికి చెందినటువంటి జనరల్ని స్నైపర్ అటాక్తో చంపేశారు. కాబట్టి ఆర్మీ జనరల్నే చంపేశాక ఇక ఆర్మీ సైనికులు ఎక్కడ ఉంటారండి? ముఖ్యంగా మన యుద్ధాల్లో చూసుకున్నట్లయితే మహాభారతం చూసుకోండి, రామాయణం చూసుకోండి, లేదంటే వార్స్ చూసుకోండి, ముందుగా జనరల్స్ని టార్గెట్ చేస్తారు. ఈవెన్ యుక్రెయిన్ రష్యా స్టార్టింగ్ యుద్ధంలో వీళ్ళు కూడా అపోనెంట్ జనరల్స్నే ప్రధానంగా టార్గెట్ చేసేవాళ్ళు. రష్యాకు చెందినటువంటి జనరల్స్ చాలామంది మరణించారు స్టార్టింగ్లో. సేమ్ థింగ్ రెబెల్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు, కాంగో సైన్యం ఏమో వేల సంఖ్యలో ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే సైన్యం యొక్క ఆర్మీ జనరల్ని లేపేస్తే ఇక వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి గామా జనరల్ని స్నైపర్తో చంపేశారు. దాంతో సైన్యం మొత్తం చెల్లాచెదురైపోయింది. కిరాయి సైన్యం పారిపోయారు, అసలు సైన్యం సరెండర్ అయిపోయారు. ఈజీగా కేక్ వాక్ లాగా ఈ గోమా అనే ప్రాంతాన్ని హస్తగతం చేసుకొని ఇప్పుడు ఈ రెబెల్సే రూల్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ అడ్డా మాది అని ప్రపంచానికి సవాలు విసిరారు. దాంతో యునైటెడ్ నేషన్స్ వెస్టర్న్ కంట్రీస్ M23కి అల్టిమేటం వ్యక్తం చేశాయి. వెంటనే మీరు వెనక్కి వెళ్ళిపోండి, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని. ఈవెన్ UN పీస్ కీపింగ్ ఫోర్సెస్ కూడా కాంగో సైన్యానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు UN పీస్ కీపింగ్ ఫోర్సెస్, కాంగో సైన్యము, అదేవిధంగా రొమానియా లాంటి దేశాల నుండి వస్తున్న కిరాయి సైన్యం ఇంతమంది పోరాడుతున్నా కానీ వాళ్ళందరినీ కూడా ఏకపక్షంగా ఎదుర్కొంటోంది M23 సైన్యం. ఎలా ఎదుర్కొంటుంది అని ఆరాధిస్తే రువాండా అనే దేశం నేరుగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటోంది. ముఖ్యంగా కాంగో నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. రువాండాకు చెందినటువంటి కొంతమంది సైనికులు బార్డర్ దాటి మరీ లోపలికి వచ్చి ఈ M23 దళాలకి హెల్ప్ చేసినట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కాంగో తెలిపింది. అంటే రువాండా సైన్యం ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వస్తుంది, ఇండైరెక్ట్గా వెపన్ సప్లై చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు కాంగో ఏమని ఆరోపిస్తుందంటే నేరుగా రువాండా మిలిటరీ కూడా ఇందులో పాల్గొంది, 1000 మంది ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నారు అంటోంది మరి కాంగో. కానీ రువాండా ఏమంటుందంటే ఇదంతా అబద్ధపు ఆరోపణలో, మాకు ఈ యుద్ధానికి ఎలాంటి సంబంధము లేదు అంటోంది. 2024లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఏ యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఇన్ 2024 noted that Rwanda's military assistance had been critical to M23's campaign. M23 దళాలు పోరాటం ఏదైతే చేస్తున్నారో రువాండా సపోర్ట్ లేకుండా ఇది అసాధ్యం, మొత్తం రువాండానే చేస్తుందని 2024లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. రీసెంట్గా ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ సెక్రటరీ అంటే US సెక్రటరీ రుబియో ఎవరైతే ఉన్నారో ఈ రుబియో రువాండా అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. ఏ సంబంధం లేని ఒక దేశానికి US సెక్రటరీ ఎందుకు ఫోన్ చేస్తాడండి? అంటే సంబంధం ఉందని US నమ్ముతుంది కాబట్టే కదా. ఇక ఇది ఒక ఎథనిక్ వారే కాదు, దీనిలో KGF తరహాలో బంగారు గనుల కోణం కూడా ఉంది. ఇక్కడ చూడండి, గోమా గేట్వే టు DRC's రిచ్ మినరల్స్. కాంగో అనే దేశంలో ఉన్నటువంటి రిచ్ మినరల్స్కి ఇది గేట్వే అట, గోమా అనే ప్రాంతం. అలాంటి గోమా అనే ప్రాంతం ఇప్పుడు రెబెల్స్ చేతుల్లో ఉంది. ఈ కాంగో ప్రాంతంలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో గోల్డ్, టిన్, కోల్టాన్ గనులు ఉన్నాయండి. KGFలో ఎలాగైతే గనులు చూపెట్టారో అలాంటి గనులు ఉన్నాయి. అక్కడ నుంచి తవ్వకాలు చేసి కొన్ని లక్షల డాలర్లని కాంగో సంపాదిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ కోల్టాన్ అనే మినరల్ ప్రపంచవ్యాప్తంగా చాలా రేర్గా దొరుకుతుంది. ఫోన్ల తయారీకి ప్రధానంగా ఈ కోల్టన్ అనే మినరల్ని వాడతారు. అలాంటి ఈ ప్రాంతాలు గత సంవత్సరం నుండి కూడా ఈ M23 దళాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడ కాంగో సైన్యం ఉన్నప్పటికీ అక్కడ ఎవరైనా మైనింగ్ చేయాలి అంటే వీళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిందే ఈ M23 దళ సభ్యులకు. లేదంటే పాకిస్తాన్లో కదా చైనీస్ దళాలని, చైనీస్ కాంట్రాక్టర్స్ని ఎలా అయితే లేపేస్తున్నారో అలా ఈ M23 దళ సభ్యులు ఈ గని సభ్యులను కూడా లేపేస్తూ ఉంటారు. ఇది KGF తరహా స్టోరీ. అలా ఈ గన్లను తమ హస్తగతం చేసుకొని ఈ M23 దళం ప్రతి నెల $8 లక్షల సంపాదిస్తూ ఉందని కాంగో ఆరోపించింది. ఎంతండి?
$8 లక్షల. M23 దళం ఏమంటుందంటే మేము సజీవంగా ఉండాలంటే మాకు డబ్బుల అవసరం ఉంది. మరి రువాండా దేశం వెపన్స్ ఊరికే ఇస్తుందా? దానికి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కూడా ఎక్కడో ఒక దగ్గర నుండి కొనుగోలు చేయాలి కదా. సో ఆ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ KGF తరహా బంగారు గనుల నుండి, కోల్టన్ గనుల నుండి. అలా వెలికి తీసినటువంటి ఈ కోల్టన్ని దొంగదారిన ఒక కంపెనీ పర్చేజ్ చేస్తూ ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీ పేరు యాపిల్ ఏ దేశానికి చెందిన కంపెనీ? అమెరికాకు చెందిన కంపెనీ. దాంతో ఈ కాంగో అంతర్జాతీయ కోర్టులో యాపిల్కి వ్యతిరేకంగా ఒక కేసు కూడా వేసింది. బహుశా అక్కడే అమెరికా ఈ కాంగో సైన్యానికి చెక్ పెట్టాలని ఏదో ప్లాన్ వేసి ఉంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా దీంట్లో వెస్టర్న్ కోణం ఉంది, ఖచ్చితంగా దీంట్లో అమెరికా కోణం ఉంది. మొత్తం అంతా కూడా ఇది జరుగుతుంది. ఎథనిక్ వార్ ఒక్కటే కాదు కారణం, ఈ బంగారు గనుల కోసం, కోల్టన్ గనుల కోసం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే బంగారు గనులు ఉంటాయో అక్కడక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఇలాంటి అంతర్గత యుద్ధాలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ఇరాన్లో అదే జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది, ఇరాక్లో అదే జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా అదే జరుగుతూ వస్తోంది. అమెరికా సెక్రటరీ రువాండాకి ఫోన్ చేసి అరే సపోర్ట్ చేయడం మానేస్తావా, ఏ చేయమంటావా అని చెప్పడానికి బదులుగా ఏదో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లుగా ఫోన్ మాట్లాడడం ఏంటండి? దాన్ని బయటకి చెప్పడం మేము ఇప్పుడే ఫోన్ మాట్లాడుకున్నాము అని. అక్కడ మాట్లాడేది ఏముంది? రువాండా సపోర్ట్ చేస్తూ ఉందని క్లియర్గా UN రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని బెదిరించు, నువ్వు సపోర్ట్ మానేయకపోతే లేపేస్తా నేనని చెప్పి. అలా ఎందుకు చేయట్లేదు అమెరికా? అంటే ఇక్కడ ఏదో ఉందని అర్థమవుతుందా లేదా? ఇదంతా కూడా బంగారు గనుల కోసం జరుగుతుంది. ఈ M23 దళాన్ని అడ్డుపెట్టుకొని, ఈ రువాండా దేశాన్ని అడ్డుపెట్టుకొని ఆ బంగారు గనులను చీప్ రేటుకి కొట్టేయాలని చెప్పేసి వెస్టర్న్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా యుద్ధం వెనక బయట కనిపించిన ఒక దేశం హస్తం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అతి త్వరగా ఈ కాంగో సైన్యం మరియు రువాండాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రిపోర్ట్ వస్తుంది. మరి కాంగో సైన్యం జస్ట్ ఈ రెబల్స్ని, రువాండాని ఎందుకు ఎదుర్కోలేకపోతుంది అంటే దాని వెనక ఏదో ఒక ప్రధాన శక్తి ఉంది. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆ ప్రధాన శక్తి ఏంటో. ఇప్పుడు నేను వాదించే వాదనకి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు లేకుండా నేనేమీ చెప్పలేను. కానీ ఏ యాంగిల్ అయి ఉంటుందో క్లారిటీ అయితే మీ అందరికీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇదంతా ఎథనిక్ వార్ కాదండి, ఇదంతా ఆ కోల్టన్ గనుల కోసం, బంగారు గనుల కోసం జరుగుతున్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్. చాలా రోజుల తర్వాత వేసినటువంటి హిస్టారిక్ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం వీడియోను లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను ప్రోత్సహిస్తే త్వరలో మరిన్ని హిస్టారిక్ వీడియోస్ తప్పకుండా చేస్తాను. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.